ఎక్కువ మోస్ట్లీ మనము ఐజిఐ అని ఎస్జిఎల్ అని Mm. చాలా రేర్గా ఈ జిఐఏ సర్టిఫికెట్స్ చూస్తూ ఉంటాం. ఈ సర్టిఫికెట్స్ అసలు ఎందుకు అవసరం? ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి? ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సర్టిఫికెట్ అన్నది మీకు గ్లాస్ దొరుకుతుందా, డైమండ్ దొరుకుతుందా, వేరే సిమిలెంట్ డైమండ్ సిమిలెంట్ సీజెడ్ మోయిజనైట్ అని డిఫరెన్షియేట్ చేయడానికి మనకి ల్యాబ్ రిపోర్ట్ అవసరం. ఓకే, ల్యాబ్ రిపోర్ట్ లేకుండా మనం కొంటున్నామంటే వాట్ ఎవర్ అమౌంట్ యువర్ పేయింగ్, అది దట్ ఈస్ క్వశ్చన్ వాట్ ఎవర్ అమౌంట్ 1000 కానివ్వండి 1 lakh కానివ్వండి, ల్యాబ్ రిపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ల్యాబ్ రిపోర్ట్ ఈస్ అ డిఎన్ఏ ఆఫ్ అ జెమ్స్టోన్ ఆర్ అ డైమండ్. దాంట్లో క్లారిటీ గ్రేడ్ ఉంటుంది, కట్ గ్రేడ్ ఉంటుంది, కలర్ గ్రేడ్ మెన్షనింగ్ అయి ఉంటుంది. ద డిఎన్ఏ ఆఫ్ అ డైమండ్ వాట్ నేకెడ్ ఐ కెనాట్ సీ, మనకి డైమండ్ లో దాని స్పెసిఫికేషన్స్ మెన్షన్ అయి ఉంటుంది అనమాట. సో ల్యాబ్ రిపోర్ట్ ని బట్టే కదండి మీరు మనం నమ్మి తీసుకోవాలి. టుడే ఐ విల్ సే గ్లాస్ ఆల్సో ఇస్ డైమండ్. ఎంతవరకు మీరు నా మాటలు నమ్మి తీసుకోవాలి? ఇంత ఎవాల్వ్ అయిపోయింది, ఇన్ని డూప్లికేట్స్ నడుస్తున్నాయి మార్కెట్లో. సో ఓన్లీ అ ల్యాబ్ రిపోర్ట్ విల్ గివ్ యూ ద కరెక్ట్ ఒథెంటిసిటీ ఆఫ్ అ జెమ్స్టోన్ ఆర్ అ డైమండ్. ఇప్పుడు జిఐఏ, ఎస్జిఎల్, ఐజిఐ మీరు ఏదైతే ల్యాబ్ పేర్లు చెప్తున్నారో